ఇప్పుడు ఫర్ ఈచ్ టెస్ట్ చేసుకోవడం కోసం పైప్ లైన్ ఒకటి కొత్తది క్రియేట్ చేద్దాం. ఫర్ ఈచ్ ఇప్పుడు ఫర్ ఈచ్ కోసం ఐటరేషన్లో ఫర్ ఈచ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు పైప్ లైన్ లెవెల్లో వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. 3 రకాల వేరియబుల్స్ క్రియేట్ చేసి 3 చెక్ చేద్దాం. అరే, స్ట్రింగ్, ఇంటిజర్ క్రియేట్ చేసి ఫర్ ఈచ్ ఏం యాక్సెప్ట్ చేస్తుందో, ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ముందు ఇంటిజర్ క్రియేట్ చేద్దాం. ఇంటిజర్ వేరియబుల్. ఓకే, సో ఇంటిజర్ డేటా టైపు, వాల్యూ ఒక 10 ఇచ్చాను. సో ఇప్పుడు ఫర్ ఈచ్కి వెళ్ళి ముందు ఇక్కడ ఒక యాక్టివిటీ యాడ్ చేద్దాం. వెయిట్ యాక్టివిటీ యాడ్ చేద్దాము. సో ఇప్పుడు ఫర్ ఈచ్కి వెళ్ళి ఫర్ ఈచ్లో సెట్టింగ్స్కి వెళ్ళి డైనమిక్ కంటెంట్కి వెళ్ళి వేరియబుల్స్కి వెళ్ళి ఈ మనం క్రియేట్ చేసుకుని ఇంటిజర్ వేరియబుల్ అసైన్ చేద్దాం. ఏమంటుందో చూద్దాం. ఇంటిజర్ వేరియబుల్ అసైన్ చేసాము. తర్వాత ఫర్ ఈచ్లో ఉన్న యాక్టివిటీకి ఏదన్నా డిఫాల్ట్గా వెయిట్ టైం ఏమన్నా ఇద్దాం. ఫస్ట్ డిఫాల్ట్ వెయిట్ టైం ఆల్రెడీ 1 సెకండ్ ఉంది, సో ఇది ఉంచేద్దాం. ఇప్పుడు ఒకసారి వ్యాలిడేట్ చేసి ఈ ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటుందా లేదో చూసుకుందాం. వ్యాలిడేషన్ ఓకే, డీబగ్ చేద్దాం. సో ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయిన ఎర్రర్ ఏంటంటే ద ఫంక్షన్ లెంత్ ఎక్స్పెక్ట్స్ ఇట్స్ పారామీటర్ టు బి అన్ అరే ఆర్ స్ట్రింగ్. ద ప్రొవైడెడ్ వాల్యూ ఈజ్ ఆఫ్ టైప్ ఇంటిజర్. సో ఇది స్ట్రింగ్ ఆర్ అరేని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఇంటి ఇచ్చాం కాబట్టి ఎర్రర్ అవుట్ అయ్యింది. ఓకే, ఓకే. సో ఇక్కడతో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫర్ ఈచ్ ఇంటిజర్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఈచ్ ఇంటిజర్ యాక్సెప్ట్ చేయదు, కరెక్టే. ఈ ఇంటిజర్ని అరేకి కన్వర్ట్ చేద్దామా? కన్వర్ట్ చేసి చూద్దాం. ఓకే, సో ఫర్ ఈచ్ ఇచ్చాము, అదే ఇంటి వేరియబుల్ ఇచ్చాము. ఫంక్షన్స్కి వెళ్ళి కన్వర్షన్ ఫంక్షన్కి వెళ్దాం. కన్వర్ట్ టు అరే సెలెక్ట్ చేసుకుందాం. సో ఓకే కడితే ఇప్పుడు వ్యాలిడేట్ చేసి చూద్దాం, డీబగ్ చేద్దాం. సో ఇప్పుడు దాన్ని అరే కింద తీసుకొని సక్సీడ్ అయింది. అరే కింద తీసుకుని మనం ఒకటే వాల్యూ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ తీసుకుని సక్సీడ్ అయింది. ఇప్పుడు ఆ వేరియబుల్లో ఇంటిజర్ టైప్ 10 అని ఇచ్చాం కదా, ఈ 10 అనేది ఫర్ ఈచ్లో ఉన్న యాక్టివిటీకి అసైన్ చేద్దాం. ఐటమ్స్లో, సారీ ఐటమ్స్ ఫర్ ఈచ్కి కాదు, యాక్టివిటీకి, వెయిట్ యాక్టివిటీకి అసైన్ చేయాలి. వెయిట్ యాక్టివిటీకి అసైన్ చేయడానికి వెయిట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇలా వచ్చింది. ఐటమ్స్కి వెళ్ళి ఒక్క నిమిషం, ఒక కన్ఫ్యూజన్ అన్వరి, 1 మినిట్. ఫర్ ఈచ్కి ఇది అసైన్ చేసాం. ఓకే, ఓకే. వెయిట్ టైం ఏంటి? వెయిట్ టైం సెలెక్ట్ చేస్తే వెయిట్లో వెయిట్ టైం సెకండ్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫర్ ఈచ్ సెలెక్ట్ చేద్దాం. ఓకే కొడదాం. ఇప్పుడు వ్యాలిడేట్ చేస్తే సక్సెస్ అయింది. డీబగ్ చేస్తే ఇప్పుడు ఒకసారి రన్ అవ్వాలి, 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. 10 ఆర్ మోర్ దెన్ 10 అటు ఇటుగా.
ఓకే కదా. ఓకే. సో, ఇది ఫర్ ఈచ్‌లో ఇంటిజర్ యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత మనం ఆ ఇంటిజర్ వేరియబుల్‌ని అరే కింద కన్వర్ట్ చేసాము. అప్పుడు ఒకసారి ఆహ్, ఒక యాక్టివిటీ రన్ అయింది. ఆ తర్వాత ఆ ఇంటిజర్ వాల్యూని వెయిట్ యాక్టివిటీలో వెయిట్ సెకండ్స్‌కి అసైన్ చేయటానికి ఐటెమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అసైన్ చేసాము. సో, ఆ వాల్యూని వెయిట్ టైమ్‌గా తీసుకొని అంతసేపు అన్ని సెకండ్స్ వెయిట్ చేసింది. ఓకే. సో, ఇక్కడితో స్టాప్ చేస్తున్నా వీడియో.